హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో బడ్జెట్ అంటే ఒక ప్రపోజల్, బడ్జెట్ అంటే ఒక డిమాండ్. ఈ డిమాండ్స్ను పార్లమెంటుకు సమర్పించి పార్లమెంటు యొక్క అనుమతిని ఒక చట్ట రూపంలో పొందేటటువంటి ప్రక్రియ కోసం మాత్రమే బడ్జెట్ను పార్లమెంటుకు ప్రవేశపెడతారు. అయితే రాజ్యాంగం ప్రతిపాదించినట్టుగా బడ్జెట్ను రెవెన్యూ పరంగా, మూలధన పరంగా విడదీసి చూపించాల్సిందే. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రము. దానికోసమనే బడ్జెట్ను రెవెన్యూగా, మూలధనంగా డివైడ్ చేస్తారు. సో ఈ సంవత్సరం 2022-23 యొక్క మొత్తం బడ్జెట్ ఎంత అంటే 39.44 లక్షల కోట్లు, అంటే దాదాపుగా 40 లక్షల కోట్లు. ఈ 40 లక్షల కోట్లలో రెవెన్యూ ఎంత ఉంది అండ్ మూలధనం ఎంత ఉంది అనేటటువంటి సపరేట్ మెకానిజం కూడా బడ్జెట్ చూపిస్తుంది. సో రెవెన్యూను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సో దాంట్లో రెవెన్యూ ఆదాయం 22.04 లక్షల కోట్లు, దాని తర్వాత రెవెన్యూ వ్యయము 31.94 లక్షల కోట్లు. అసలు రెవెన్యూ ఆదాయం అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన ఆదాయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, ఈ రెండింటిని ఎందుకు ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అనేటటువంటి అంశాలని కూడా మనము డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్లో రెండు రకాల పదాలు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ అనేటటువంటి పదం, రెండు మూలధనం అనేటటువంటి పదం. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసిన తర్వాత అప్పుడు రెవెన్యూ ఆదాయం అంటే ఏంటి, మూలధన ఆదాయం అంటే ఏంటి అనేటటువంటి అంశాలలోకి మనము వెళ్దాం. సో రెవెన్యూ, మూలధనం ఈ రెండు కూడా బడ్జెట్ యొక్క మొత్తం పదాలను అర్థం చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. రెవెన్యూ అనేటటువంటి పదం మీకు ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ కనిపించినా సరే రెవెన్యూ అనేటటువంటి పదాన్ని వన్ వే సెటిల్మెంట్ అంటారు. దీన్ని ఏకముఖ సెటిల్మెంట్, దీన్ని టూ వే సెటిల్మెంట్, ద్విముఖ టూ వే సెటిల్మెంట్. అంటే దీని మీనింగ్ ఏంటి? రెవెన్యూ అనేటటువంటి పదంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రెవెన్యూ వ్యయం ఉంటుంది, రెవెన్యూ ఆదాయం ఉంటుంది. మనకు మూలధనంలో కూడా రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది, మూలధన ఆదాయం ఉంటుంది. సపోజ్ రెవెన్యూ వ్యయం తీసుకుందాం, అంటే ఖర్చు. రెవెన్యూ వ్యయంలో ఒకసారి ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పొందడానికి వీలు లేనటువంటి వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. రెవెన్యూ ఆదాయం అంటేనేమో ఒకసారి ప్రభుత్వానికి ఆదాయం వస్తే తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అని చెప్పేసి అంటాం. క్యాపిటల్ అనుకోండి, ఒకసారి ప్రభుత్వం వ్యయం చేస్తే తిరిగి పొందే వీలున్నటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అంటాం. ప్రభుత్వానికి ఒకసారి ఆదాయం వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని మూలధన ఆదాయము అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి మూలధన ఆదాయం వచ్చింది అనుకోండి, అంటే ప్రభుత్వం అప్పు తీసుకుంది, దేశీయ సోర్సుల నుండి కానీ విదేశీ సోర్సుల నుండి కానీ అప్పు తీసుకుంటే మళ్ళీ తిరిగి చెల్లించాల్సింది కదా. అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఈ ఆదాయము టూ వే ఆదాయము, అంటే టూ వే సెటిల్మెంట్. ఒకసారి ప్రభుత్వానికి ఆదాయం వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాలి. దాని తర్వాత మూలధన వ్యయం ఉంది. ప్రభుత్వము ఏదైనా ఒక ఆస్తిని క్రియేట్ చేసి లేదా ఒక కంపెనీని క్రియేట్ చేస్తుంది, ఆ కంపెనీ నుండి, ఆ ఆస్తి నుండి ప్రభుత్వానికి రిటర్న్స్ వస్తాయి, అంటే ఇది టూ వే సెటిల్మెంట్. సో మూలధన వ్యయం అంటేనేమో ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి పొందే అవకాశం ఉండడం, మూలధన ఆదాయం అంటేనేమో వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సి రావడము. కాబట్టి దీన్ని టూ వే సెటిల్మెంట్ అంటాం. దీంట్లో పీరియాడికల్ సెటిల్మెంట్స్ ఉంటాయి. పీరియాడికల్ సెటిల్మెంట్స్ అంటే తీసుకున్నటువంటి అప్పును కొంచెం కొంచెం తిరిగి చెల్లించడము, దాని తర్వాత 6 నెలలకు ఒకసారి తిరిగి చెల్లించడం, దానిపైన వడ్డీ చెల్లించడం లాంటి పునరంకితమైనటువంటి లావాదేవీలు ఉంటాయి. కాబట్టి దీన్ని పీరియాడికల్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ వ్యయం. సపోజ్ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది, మళ్ళీ అది తిరిగి పొందలేదు. ప్రభుత్వము ఒక స్కీమ్ పైన ఖర్చు పెడుతుంది, తిరిగి పొందలేదు. ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది, దాన్ని కూడా తిరిగి పొందలేదు. ఇట్లాంటి వ్యయాన్ని మొత్తాన్ని కూడా మనము రెవెన్యూ వ్యయం అంటాం. ఇది వన్ వే సెటిల్మెంట్. దీనికి పీరియాడికల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉండవు. తర్వాత రెవెన్యూ ఆదాయం. ప్రభుత్వము పన్ను వేస్తుంది మీ పైన. సో ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. ఈ పన్ను రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం మీ పైన హెల్మెట్ లేదని చెప్పేసి ఫైన్ వేస్తుంది. ఆ ఫైన్ మీరు ఒకసారి ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తే దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి ఆదాయాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఆదాయం అని చెప్పేసి అంటాం. ఇది వన్ వే, ఇది టూ వే. దాని తర్వాత రెవెన్యూ ఆదాయంలో ఎక్కడ కూడా అప్పులు సృష్టించబడవు. ఓకే, అంటే రెవెన్యూ ఆదాయం వచ్చిందనుకోండి, దాంట్లో అప్పులు అనేటివి ఉండవు. తర్వాత ఆస్తులు
తగ్గించబడవు. ఆస్తులు అమ్మితే కూడా మనకు ఆదాయం వస్తుంది, అది రెవెన్యూ ఆదాయం అనము. ఆస్తులను తగ్గించడం ద్వారా కానీ అప్పులను సృష్టించడం ద్వారా కానీ ఒకవేళ ఆదాయం వస్తే అది రెవెన్యూ ఆదాయం కాదు. ఆస్తులను తగ్గించడం ద్వారా అప్పులను సృష్టించడం ద్వారా కనుక ఆదాయం వస్తే దాన్ని మనం ఏమంటామంటే మూలధన ఆదాయము అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ చేస్తాం మనం బడ్జెట్లో. సో పెట్టుబడుల ఉపసంహరణ అంటే మీనింగ్ ఏంటి? మనకున్నటువంటి ఆస్తులను నమ్ముకొని మనము డబ్బులు సంపాదిస్తున్నాము. అట్లా ఆస్తులను అమ్ముకోవడం ద్వారా కనుక డబ్బులు వస్తే దాన్ని మూలధన ఆదాయము అని చెప్పేసి అంటాం. రెండోది, అప్పులు చేసి కూడా మనం డబ్బులను పొందొచ్చు. సో అప్పులను సృష్టించడం ద్వారా కనుక మనకు ఆదాయం వస్తే దాన్ని మనం ఏమంటామంటే మూలధన ఆదాయము అని చెప్పేసి అంటాం. నార్మల్గా మరి ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్ ఎట్లా ఉండాలి అని అంటే రెవెన్యూ ఆదాయమేమో ఎక్కువ ఉండాలి, రెవెన్యూ వ్యయమేమో తక్కువ ఉండాలి. మూలధన ఆదాయమేమో తక్కువ ఉండాలి, మూలధన వ్యయమేమో ఎక్కువ ఉండాలి. ఇది ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్కు ఉండేటటువంటి లక్షణాలు. మళ్ళొకసారి చెప్తాను, రెవెన్యూ ఆదాయము ఎక్కువ ఉండాలి, మూలధన ఆదాయం తక్కువ ఉండాలి. రెవెన్యూ ఖర్చు తక్కువ ఉండాలి, మూలధన ఖర్చు ఎక్కువ ఉండాలి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి హయ్యర్ దెన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. అప్పుడు మాత్రమే దాన్ని ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి మనము అంటాం. సో కాబట్టి రెవెన్యూ రిసిప్ట్స్లలో చూడండి, నెయిదర్ క్రియేట్స్ ఏ లయబిలిటీ నర్ రెడ్యూసెస్ ఎనీ అసెట్. అంటే ఆస్తులను తగ్గించకుండా అప్పులను సృష్టించకుండా వచ్చేటటువంటి ఆదాయాన్ని మనము రెవెన్యూ ఆదాయము అని చెప్పేసి అంటాం. సో రెవెన్యూకి క్యాపిటల్కు అంటే మూలధనానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భేదాలు, ఒకటి రెవెన్యూ అనేది వన్ వే సెటిల్మెంటు, క్యాపిటల్ అనేది టూ వే సెటిల్మెంటు. రెవెన్యూలో పీరియాడికల్ సెటిల్మెంట్స్ ఉండవు, క్యాపిటల్లో పీరియాడికల్ సెటిల్మెంట్స్ ఉంటాయి. మూడు, రెవెన్యూలో ఎట్లాంటి అప్పులు సృష్టించబడవు, క్యాపిటల్లో మాత్రం అప్పులు సృష్టించబడతాయి. రెవెన్యూలో ఎట్లాంటి ఆదాయాలు తగ్గించబడవు, క్యాపిటల్లో మాత్రం ఆదాయాలు తగ్గించబడతాయి. ఈ 4 లక్షణాలను కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే రెవెన్యూకి క్యాపిటల్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలను మీరు ఈజీగా గమనించవచ్చు. సో ఈ రకంగా రెవెన్యూకి కానీ క్యాపిటల్కి కానీ మీరు ప్రధానమైనటువంటి తేడాలను కనుక గమనించినట్టయితే ఈజీగా మీరు ఈ బడ్జెట్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ క్యాపిటల్లో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేను మళ్ళీ క్యాపిటల్ను మూలధనం అని చెప్పేసి నేను అన్నాను. మూలధనం అంటే క్యాపిటల్, క్యాపిటల్ అంటే మూలధనం. ఎక్స్పెండిచర్ అంటేనేమో వ్యయము, రిసిప్ట్ అంటేనేమో రాబడి లేదా వసూళ్ళు అని చెప్పేసి కూడా అంటాం. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచరు 2 రకాలుగా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూడండి, వడ్డీలు కట్టడానికి, దాని తర్వాత సబ్సిడీలను ఇవ్వడానికి, సాలరీలను ప్లే చేయడానికి, రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇవ్వడానికి, యూనియన్ టెరిటరీస్కి గ్రాంట్స్ ఇవ్వడానికి, దాని తర్వాత ప్రభుత్వానికి ఉండేటటువంటి సాధారణమైనటువంటి ఖర్చులు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాలరీ, తర్వాత ప్రభుత్వం పెట్టేటటువంటి ఆర్థిక సర్వీసులు, ఇవన్నీ కూడా కలిపి రక్షణ రంగం మీద పెట్టేటటువంటి ఖర్చులు, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రెవెన్యూ వ్యయమంటాం. దేనిపైన ఎంత ఖర్చు చేస్తుంది అనేటటువంటి అంశాలని కూడా మనం అనలైజ్ చేద్దాం. తర్వాత రెవెన్యూ వసూళ్ళు 2 రకాలుగా డివైడ్ చేయబడతాయి. ఒకటి ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే పన్నుల ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయము, పన్నేతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం. పన్నుల ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించబడుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు, తర్వాత పరోక్ష పన్నులు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆదాయ పన్ను కానీ, కార్పొరేట్ పన్ను కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, దాని తర్వాత రాష్ట్రాలు వేసేటటువంటి వ్యాట్ కానీ, వీటన్నిటిని కలిపి మనం ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు అంటాం. వీటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పన్నేతర ఆదాయంలో ఏమేమి ఉంటాయి? ప్రభుత్వం ప్రజలపైన వేసేటటువంటి ఫైన్స్, పెనాల్టీస్, ప్రభుత్వం ఏదన్నా ప్రాజెక్టు కట్టినప్పుడు దాని ద్వారా లాభం పొందితే దానిపైన వేసేటటువంటి స్పెషల్ అసెస్మెంట్ ఫీ, దాని తర్వాత ప్రభుత్వం కొందరికి అప్పులు ఇస్తుంది, ఆ అప్పుల ద్వారా రిటర్న్గా వచ్చేటటువంటి ఇంట్రెస్టులు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒకసారి నాకు వచ్చిందంటే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దాంతోపాటుగా ప్రభుత్వం కొన్ని కంపెనీలు పెడుతుంది, ఓన్ కంపెనీ
అయితేనేమో ప్రాఫిట్ వస్తుంది, జాయింట్ వెంచర్ కంపెనీ అయితేనేమో డివిడెండ్ వస్తుంది. సో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ అంటే వడ్డీలు, లాభాలు, డివిడెండ్లు, పెనాల్టీలు, ఫీజు, స్పెషల్ అసెస్మెంట్ ఫీజు, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లేదా పన్నేతర రెవెన్యూ ఆదాయం అంటాం. సపోజ్ మీరు ఒక బండి మీద వెళ్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు అనుకోండి, మీ మీద కనుక పన్ను వేస్తే, మీ మీద కనుక పెనాల్టీ వేస్తే అది నాన్ ట్యాక్స్ రెవెన్యూల కిందికి వస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే రెవెన్యూ వసూళ్ళు అంటాం. తర్వాత మూలధన వసూళ్ళు. ఈ మూలధనంలో క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రుణ మూలధన వసూళ్ళు, రుణేతర అంటే అప్పులు కాకుండా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి లోన్స్ను తిరిగి పొందేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కొంత అమౌంట్ ప్రభుత్వానికి వస్తుంది. దాని తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కూడా ప్రభుత్వానికి అమౌంట్ వస్తుంది. దీన్నే మనం నాన్ డెట్ అంటాం. అంటే ఇది ఎట్లాంటి రుణాలను సృష్టించదు, కానీ ఆస్తులను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వానికి అమౌంట్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము మూలధన వసూళ్లలో తీసుకుంటున్నాం. తర్వాత డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, దేశీయంగా మనం అప్పులు తీసుకొస్తాం, మరియు విదేశాల నుండి కూడా మనం అప్పులు తీసుకొస్తాం. ఆ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిపైన కూడా ఈ బడ్జెట్లో ఎట్లాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు అనేటటువంటి అంశాలని కూడా మనం చర్చిద్దాం. ఇప్పుడు బడ్జెట్ మొత్తంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు రెవెన్యూలో ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, తర్వాత నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్పెండిచర్ ఉంది, దాని తర్వాత క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మళ్ళీ మీరేం పరిచయం కావద్దు. సో వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క దాని మీద అంటే రెవెన్యూ రిసిప్ట్స్ మీద, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పదానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మళ్ళీ మనం ఇన్ డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఇప్పుడు చూడండి, రెవెన్యూ వసూళ్లకు సంబంధించి కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ రుణేతర క్యాపిటల్ ఇన్కమ్, ఇది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చులు చూడండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, అప్పులపైన వడ్డీ చెల్లింపులు, డిఫెన్స్ సెక్టార్ మీద అంటే రక్షణ రంగం మీద, దాని తర్వాత సబ్సిడీలు కట్టడానికి, తర్వాత ఫైనాన్స్ కమిషన్, వీటన్నిటిని కూడా కలిపి మనం ఏమంటామంటే రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఏ ఖర్చు అయినా కూడా ఒకసారి ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత ఈ ఖర్చు దేన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం తిరిగి పొందలేదు, అందుకోసమే దీన్ని రెవెన్యూ వ్యయం అంటాం. ఇక్కడ కూడా చూడండి, ప్రభుత్వానికి ఈ పర్టికులర్ ఆదాయ మార్గాల ద్వారా కనుక ఆదాయం వచ్చింది అనుకోండి, దేన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. తర్వాత రిసిప్ట్లకు సంబంధించి డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ప్రభుత్వం అప్పులు ఎక్కడెక్కడి నుండి తీసుకొస్తుంది? ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ప్రభుత్వం ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 16.61 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుంది. దీన్నే టెక్నికల్గా మనము విత్తలోటు లేదా కోశలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఇది 16.61 lakh crores. ఎక్కడి నుండి తీసుకొస్తుంది అప్పులు? ఒకటి మార్కెట్ బారోయింగ్స్, అంటే ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీలను అమ్మడం ద్వారా, దాని తర్వాత ట్రెజరీ బిల్స్ అమ్మడం ద్వారా డబ్బుల్ని ఇది అప్పు తెచ్చుకుంటుంది. దాని తర్వాత సెక్యూరిటీస్ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్స్, ప్రజలు చిన్న మొత్తాల పొదుపులు పెడతారు కదా, వాటికి సెక్యూరిటీలను నమ్మి డబ్బులు సంపాదిస్తుంది. తర్వాత స్టేట్ ప్రొవైడెడ్ ఫండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి కొంత డబ్బును జమ చేస్తారు, ఆ డబ్బుల్ని కూడా అప్పు రూపంలో కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ డెట్, విదేశాల నుండి కూడా ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటుంది. ఈ సంవత్సరం 19,251 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అప్పులు, కాబట్టి దీన్ని మూలధన ఆదాయంలో తీసుకుంటాం. సో ప్రభుత్వము మొత్తం తనకు వచ్చేటటువంటి ఆదాయంలో 35% ఈ అప్పుల రూపంలోనే తీసుకొస్తుంది అనేటటువంటి అంశాన్ని మనము గమనించాలి. సో ఇక్కడ చూడండి, ఇది ప్రభుత్వం యొక్క బడ్జెట్ యొక్క సమగ్ర సారాంశం. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆస్తులను తగ్గించడం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఇచ్చినటువంటి అంశాలలో మనం ఈ సంవత్సరము పాత లోన్లను మళ్ళీ తిరిగి పొందడం ద్వారా 14,291 కోట్లు,
తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 65,000 కోట్ల రూపాయలను సమీకరించాలి అని చెప్పేసి అనుకున్నాం. సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మోనటైజేషన్ స్కీమ్ అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా ఆదాయాలను పొందాలి అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే నెక్స్ట్ 5 సంవత్సరాలలో తాను సమీకరించాలనుకున్నటువంటి దాంట్లో ఈ సంవత్సరం దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు సమీకరించాలనుకుంది. బట్ బడ్జెట్లో మాత్రం 65,000 కోట్లకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ను మాత్రమే ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇది బడ్జెట్ యొక్క సమగ్రమైనటువంటి సారాంశము. ఇది అఫీషియల్గా బడ్జెట్ పేపర్లోనే ఇచ్చింది. బడ్జెట్ సైజ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే బడ్జెట్ యొక్క వ్యయము మరియు రాబడి అంటాం మనం. దీన్ని రాబడి అని చెప్పేసి ఎందుకు అంటున్నాను అని అంటే ఆదాయం అనకుండా రాబడి అంటున్నాను ఎందుకంటే దీన్నే ఇంగ్లీష్లో రిసిప్ట్ అంటాం మనము. రిసిప్ట్ ఎందుకు దీన్ని రిసిప్ట్ అంటున్నాను అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కొంత ఉంటుంది, దాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం. కొంత అప్పులు ఉంటాయి. ఈ అప్పులను ఆదాయాలను రెండింటిని కలిపితే వచ్చేటటువంటి ఫినామినాన్ని మనం ఏమంటామంటే రాబడి అని చెప్పేసి అంటాం. అందుకోసమే దీన్ని ఆదాయము అనకుండా నేను రాబడి అంటున్నాను. రాబడిలో అప్పులు కూడా మిళితమై ఉంటాయి. అందుకోసమే మీకు బడ్జెట్ అనగానే ఇంగ్లీష్లో ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ అంటారు, ఇన్కమ్ అనరు. ఎక్కడైనా ఇన్కమ్ ఉంటే అది రాంగ్ నొటేషన్ అండి. ఖచ్చితంగా అది రిసిప్ట్ అనే ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ప్రభుత్వం అప్పుల ద్వారా సమకూర్చేటటువంటి అంశాలు ఉన్నాయి అండ్ ప్రభుత్వము ఓన్గా పొందేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో ఈ మొత్తం బడ్జెట్లో ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుందంతా కూడా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుందంతా కూడా ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు. సో లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా జనరల్ డిస్కషన్ ఏనండి. నేను ఇంకా ఒక్కొక్క అంశంలోకి లోతుగా వెళ్ళలేదు. సో స్కీమ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మీద ఖర్చు చేస్తుంది, కోర్ సెక్టర్ స్కీమ్స్ మీద ఖర్చు చేస్తుంది, రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్స్ ఇస్తుంది, శాలరీస్ మీద ఖర్చు పెడుతుంది, దాని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఖర్చు పెడుతుంది. చూడొచ్చు మీరు కేవలం వడ్డీల పైన మాత్రమే 9.41 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ఇది ఓవరాల్గా బడ్జెట్ యొక్క అవుట్లుక్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఇప్పుడు మనం బడ్జెట్లో 2 రకాల పదాలను చూసినాం. ఒకటి రెవెన్యూ అనేటటువంటి పదాన్ని చూసినాం, 2 మూలధనం అనేటటువంటి పదాన్ని చూసినాం. సో మొదటగా మనం రెవెన్యూ అనేటటువంటి పదం మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి దెన్ వీ విల్ గో త్రూ విత్ ద క్యాపిటల్. సో రెవెన్యూ అంటే 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఒకటి రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీన్నే తెలుగులో రెవెన్యూ వసూళ్ళు అనకుండా రెవెన్యూ రాబడి అందాం. ఓకే, సో దీన్ని రెవెన్యూ వ్యయం లేదా రెవెన్యూ ఖర్చు అని చెప్పేసి కూడా అంటాం. నేనేం చెప్పాను, రెవెన్యూ రాబడి అంటే ఒకసారి ప్రభుత్వానికి రాబడి వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి రాబడి, అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఓన్ రాబడి. చాలాసార్లు చాలామంది తెలంగాణ మిగులు రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడ కూడా మిగులు రాష్ట్రము అనేది ఉండదు, మిగులు దేశం అనేది ఉండదు. తెలంగాణ రెవెన్యూ మిగులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం మాత్రమే. రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం అంటే మీనింగ్ ఏంటి, తెలంగాణ యొక్క రెవెన్యూ వ్యయం కంటే కూడా తెలంగాణ యొక్క రెవెన్యూ రాబడి ఎక్కువ ఉంది. అంటే తెలంగాణకు సొంతంగా పన్నుల ద్వారా కానీ పన్నేతర మార్గాల ద్వారా కానీ ఆదాయాన్ని సృష్టించుకునేటటువంటి అవకాశము తెలంగాణలో ఎక్కువ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చుల కంటే రెవెన్యూ ఖర్చుల కంటే కూడా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ రాబడి ఎక్కువ ఉంటుంది. అందుకోసమే తెలంగాణను మనం రెవెన్యూ మిగులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా మనము గుర్తించుకోవాలి తప్ప బడ్జెట్ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం కాదు. మీకు తెలంగాణ సిలబస్లో కూడా ఫినాన్షియల్ డిప్రివియేషన్ అంటే ఆర్థిక వనరుల యొక్క కేటాయింపులో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి మీకు సిలబస్ ఉంది. దాంట్లో కూడా చాలామంది బడ్జెట్ మిగులని కొన్నిసార్లు మాట్లాడతారు, రెవెన్యూ మిగులని కొన్నిసార్లు మాట్లాడతారు. అక్కడ కూడా రెవెన్యూ మిగులుకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాలి. మీకు అక్కడ కూడా క్యాపిటల్ వ్యయం అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, క్యాపిటల్ ఖర్చు అంటే ఏంటి, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ పర్టికులర్ లెసన్ అర్థమవుతుంది. మీరు గుడ్డెద్దు చేట్ల పడ్డట్టు కనుక మీరు ఆ డిప్రివియేషన్కి సంబంధించినటువంటి లెసన్ చదివితే మాత్రం మీరు సరైనటువంటి స్థితిలో చదువుతలేనట్టు లెక్క. అందుకోసమే ఈ టెక్నికాలిటీస్ని జాగ్రత్తగా గమనించండి. సో రెవెన్యూ రాబడి 22.04 లక్షల కోట్లు. తర్వాత రెవెన్యూ వ్యయం 31.94 లక్షల కోట్లు.
తెలంగాణకి ఇది ఉల్టుంటుంది. రెవెన్యూ రాబడేమో ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ వ్యయమేమో తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ కూడా రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంగా రూపాంతరం చెందింది. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోయినటువంటి ఏ రాష్ట్రం అయినా కూడా రెవెన్యూ లోటును కలిగి ఉంటుంది. సో భారతదేశం యొక్క రెవెన్యూ లోటు ఇదండి. రెవెన్యూ లోటు గురించి మళ్ళీ మనం చర్చిద్దాం. రెవెన్యూ వ్యయానికి మరియు రెవెన్యూ రాబడికి మధ్య ఉండేటటువంటి బేసిక్ డిఫరెన్స్ మనము రెవెన్యూ లోటు అంటాం. ఈ రెవెన్యూ లోటు పెరిగినా కొద్దిగా ఆర్థిక క్రమశిక్షణ లోపించినట్టు. ప్రభుత్వం ఎప్పుడైతే అనవసరమైనటువంటి ఖర్చులను ఎక్కువగా పెడుతుందో అప్పుడు రెవెన్యూ లోటు అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి వ్యయమేమి ఎక్కువ ఉంది, ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి తక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా పూరించాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం అప్పులు తీసుకురావాలి. సో ప్రభుత్వం యొక్క అప్పులు తీసుకొస్తే ఆ అప్పుల మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే రెవెన్యూ డెఫిసిట్ 9.9 లక్షల కోట్లుంటే మనము ఈ సంవత్సరం కట్టబోయేటటువంటి ఇంట్రెస్ట్ వడ్డే 9.4 లక్షల కోట్ల రూపాయలండి. ఇది దాదాపుగా 5 నుండి 6 రాష్ట్రాల యొక్క బడ్జెట్కు సమానం. మనం కనుక ఈ వడ్డీలను కనుక తగ్గించుకోగలిగితే, ఈ రెవెన్యూ లోటును కనుక తగ్గించుకోగలిగితే అప్పుడు బడ్జెట్ అంటే బాధ్యతను కలిగి ఉన్నది, ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉన్నది అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో దాన్నే ఫిస్కల్ కన్సాలిడేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇది రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచరు అంటే ప్రభుత్వము చాలా న్యూస్ పేపర్స్లలో, చాలా టెక్స్ట్ బుక్స్లలో బడ్జెట్ అనగానే ఏ పథకాలకు ఎంత ఖర్చు పెడుతుంది, వేటికి ఎంతెంత కేటాయించింది, ఏ పథకానికి ఏం పేరు పెట్టింది, ఇట్లాంటి అంశాలను మాత్రమే మనం చర్చిస్తాము. కానీ ఈ చర్చ అనేది బడ్జెట్ యొక్క మొత్తం చర్చలో కొంత భాగం మాత్రమే. సో చాలామంది నిపుణులు చర్చించేటటువంటి అంశం రెవెన్యూ వ్యయం గురించి మాత్రమే చర్చిస్తారు. సో మిగతాది చర్చించరు. సో ఎందుకు చర్చించరు అని అంటే ఈ రెవెన్యూ రాబడికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా టెక్నికాలిటీస్ తోటి ముడిపడి ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కసారి నేను ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ని నేను మీకు చూపిస్తాను. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరు లేదా రెవెన్యూ ఖర్చుకు సంబంధించినటువంటి ప్రొఫైల్. ప్రభుత్వము తను చెప్పినటువంటి 39.44 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పింది కదా. మరి ఈ 39.44 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది? నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈ 39.44 లక్షల కోట్ల బడ్జెట్లో దీంట్లో రెవెన్యూ ఉంటుంది మరియు మూలధనం కూడా ఉంటుంది. సో రెవెన్యూ వ్యయం ఎంతన్నా నేను 31.94 లక్షల కోట్లు, ఇదేమో మొత్తము వ్యయమేమో 39.44 లక్షల కోట్లు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మూలధన వ్యయము అని చెప్పేసి అంటాం. సో అది కూడా ఇందులోనే ముడిపడి ఉంది. సో డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు చూడండి, ప్రభుత్వము తను చేసేటటువంటి మొత్తం ఖర్చులో దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఎంత శాతం ఖర్చు పెడుతుంది? సో హైయెస్ట్ దేనికి ఖర్చు పెడుతుంది? వడ్డీలకు ఖర్చు పెడుతుంది. మొత్తము ఈ రెవెన్యూ యొక్క వ్యయంలో 24% వడ్డీలు, మొత్తం వ్యయంలో 20% వడ్డీల కోసం ఖర్చు పెడుతుంది. అంటే ప్రభుత్వము 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి బడ్జెట్లో ప్రతిపాదిస్తే ఈ 100లో 20 రూపాయలు కేవలం వడ్డీలు కట్టడానికే ఖర్చు పెడుతుంది. రెవెన్యూ వ్యయంలో 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే దాంట్లో 24 రూపాయలు కేవలం వడ్డీల కోసమే ఖర్చు పెడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మొత్తము 39.44 లక్షల కోట్లలో వడ్డీలు కట్టడానికి 9.40 లక్షల కోట్లు, రక్షణ అంటే డిఫెన్స్ సెక్టార్ కోసం 3.85 లక్షల కోట్లు. ఈ నెంబర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఈ నెంబర్ల వెనుక ప్రభుత్వం కనుక ఏదైనా పథకాలను ప్రవేశపెట్టి ఉంటే ఆ పథకాల గురించి మాత్రమే మీరు చదవాలి. లేకుంటే ఈ నెంబర్లను వేటిని కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వైద్యానికి సంబంధించి ప్రభుత్వం 86,606 కోట్లు ప్రవేశపెట్టింది. ఈ 86,606ను మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఈ 86,606 వెనుక ఒక పథకం ఉంది. నేషనల్ టెలిమెడిసిన్కి సంబంధించినటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా. ఆ పథకం ఏం చేస్తుంది, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి, ఆ పథకానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు అంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్, దాని తర్వాత దానికి ఉండేటటువంటి ఏమైనా ఇంకా ఇండివిజువల్ రిమార్క్స్ ఉంటే అవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ వీటిపైన మీకు ఒక అవగాహన ఉండాలి.
దీన్ని ఏ పథకాలకు నిధులు పెంచిరు, ఏ పథకాలకు నిధులు తగ్గించారు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, వైద్యం మీద 1.04 లక్షల కోట్లు, విద్య మీద వైద్యం మీద 86,000 కోట్లు, పట్టణాభివృద్ధి మీద 76,000 కోట్లు, సామాజిక సంక్షేమం మీద 51,000 కోట్లు, ఆర్థికం మీద 21,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల మీద 1.51 లక్షల కోట్లు. ఇట్లా అన్ని టెక్స్ట్ బుక్లలో, అన్ని న్యూస్ పేపర్స్లలో వీటి మీదనే ఒక 20 పేజీలు ఉంటాయండి. వీటి మీద ఎక్కువ మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సో రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రభుత్వం ఇన్ని అంశాల మీద ఖర్చు చేస్తుంది. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, రెవెన్యూ వ్యయాలు అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను. సో ఇక్కడ చెప్పాను కదా, రెవెన్యూ వ్యయం కిందకి ఏమేమి వస్తాయి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ అన్ని అంశాలు వస్తాయండి. ఈ అంశాలన్నీ కూడా రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. తర్వాత రెవెన్యూ వ్యయంలో ఎక్కువ మొత్తంలో దేనిపైన ఖర్చు చేస్తున్నాం? సో రెవెన్యూ వ్యయంలో ఎక్కువ మొత్తం మనం వడ్డీలు చెల్లించడానికి 24% వడ్డీల కోసమే ఖర్చు చేస్తున్నాము. దాని తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్నే కేంద్ర ప్రాయోజిత పథకాలు అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఎట్లుంటుంది మెకానిజం అంటే, కేంద్ర ప్రభుత్వం 75% నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 25% నిధులను కనుక సమకూర్చడానికి రెడీగా ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 75% నిధులను ఇస్తుంది. దాన్నే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటాం. తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 100% కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసేటటువంటి స్కీమ్. దాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఉంది, 100% కేంద్రమే ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అని అంటే, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు 3 విడతలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని డబ్బులను అంటే 7,500 రూపాయలను కలిపి 13,500 రూపాయలు 3 విడతలలో ఇస్తుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వము అది సెంట్రల్ స్కీమ్ అంటే డైరెక్ట్గా 100% ఇస్తుంది. నువ్వు దానికి కలపవా అనేటటువంటి ఇష్టం రాష్ట్ర ప్రభుత్వానిది. సో అట్లాంటి వాటిని మనం సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటాం. వడ్డీ చెల్లింపుల కోసం 20%, రక్షణ రంగం కోసం 8%, సబ్సిడీల కోసము 8%, ఫైనాన్స్ కమిషన్ చెల్లింపులు అంటే ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది, రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇవ్వాలి, ఎంత శాతం నిధులు ఇవ్వాలి అనేది. దాన్నే 10%. పన్నుల్లో రాష్ట్రాలకు వాటా, దాన్నే డివల్యూషన్ ఫండ్స్ అని చెప్పేసి అంటాం, అది 17%. పెన్షన్ల కోసం 4% అండ్ మిస్లీనియస్ ఖర్చుల కోసం 9%. ఇది ప్రభుత్వం పెట్టేటటువంటి రెవెన్యూ ఖర్చులో భాగంగా ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చులు ఇవి. దాని తర్వాత ఇప్పుడు 2022-23 బడ్జెట్, 2022-23 బడ్జెట్ను కనుక గమనిస్తే ఏ రంగాలకు కేటాయింపులు పెరిగినాయి, ఎంత పెరిగినాయి ఇక్కడ చూడండి. హైయెస్ట్ కేటాయింపులు పెరిగింది ఎవరికి అని అంటే వడ్డీలకు మనం చెల్లించేటటువంటి వడ్డీ, అప్పులకు మనం చెల్లించేటటువంటి వడ్డీ. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం మనము 1.26 లక్షల కోట్లు ఎక్కువ వడ్డీలు చెల్లించబోతున్నాం. దాని తర్వాత రాష్ట్రాలకు గ్రాంట్లు, ఇది 1.18. రహదారులు వంతెనల కోసం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ను ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. తర్వాత ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనేటటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఆ ప్రధానమంత్రి గతిశక్తి యోజనలో భాగంగా మరి ఈ రహదారులకు వంతెనలకు 66,491 కోట్ల రూపాయలను ఎక్కువగా కేటాయించింది. కమ్యూనికేషన్ సర్వీసుల కోసం 46,000 కోట్లు, తర్వాత రైల్వేలో పెట్టుబడుల కోసం 20,000 కోట్లు, దాని తర్వాత రక్షణ రంగంలో పెట్టుబడుల కోసం 16,000 కోట్లు, పింఛన్ల కోసం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడానికి, విద్య పైన 5,857 కోట్లు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల కోసము 5,120, దాన్నే రూరల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం. సో విద్య మీద, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల మీద ఇంకా కూడా నిధులను పెంచాల్సినటువంటి అవసరం ఉండేది. బట్ కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు మరియు 5,120 కోట్లతోటి ఆగిపోయింది. ఈ పర్టికులర్ రంగాలపైన ఈ బడ్జెట్లో కేటాయింపులు పెరిగినాయి. ఇక్కడ చూడండి, ఇది కేటాయింపులు తగ్గించబడినటువంటి రంగాలు. ఒకటి మొత్తం పౌర విమానయానం 62,000 కోట్ల రూపాయలు తగ్గించారు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ తోటి పోల్చుకుంటే. అండ్ అత్యంత బాధపడాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే కరోనా సంక్షోభం మూలంగా ప్రజారోగ్యము, వైద్య ఆరోగ్య శాఖ కుంటుపడిపోయినటువంటి తరుణంలో ప్రజలకు ప్రజారోగ్యం మీద నిధులు పెంచి భరోసా ఇవ్వాల్సినటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము మరి నిధులను 33,809 కోట్ల రూపాయలను తగ్గించింది.
ఇది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఉండేటటువంటి ఫిగర్. గృహ నిర్మాణం మీద కూడా దాదాపుగా 80,000 ఇండ్లను నేను కట్టిస్తా అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము నిధులను మాత్రం జారీ చేయలేదు. ఇతర వ్యయాల మీద కూడా దాదాపుగా 1.84 లక్షల కోట్ల రూపాయలను తగ్గించింది. ఇది ప్రభుత్వం పెంచినటువంటి కేటాయింపులు, ఇదేమో ప్రభుత్వం తగ్గించినటువంటి కేటాయింపులు. వీటి మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ప్రభుత్వం యొక్క వ్యయాన్ని మనం రెండుగా విభజిస్తే, అంటే ప్రభుత్వము ఏ వ్యయాన్ని అనే కూడా పథకాల మీద పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఇది సామాజిక అంశాల యొక్క పెంపుకు తోడ్పడుతుంది. ఇదేమో ఇతరాత్ర వ్యయం, అంటే రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి బదలాయింపులు, ఇతరాత్ర వ్యయం, జీతాలు, పెన్షన్ల కోసం ఇవేవి కూడా రిటర్న్స్ ఇవ్వవు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలపైన పెట్టేటటువంటి ఖర్చు మాత్రం రిటర్న్స్ ఇస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇతరాత్ర వ్యయంతో పోల్చుకుంటే పథకాలపైన పెట్టేటటువంటి వ్యయం మాత్రం చాలా తక్కువ ఉంది. దీన్ని మనం కొంత లోతుగా వెళ్ళి ఆలోచిస్తాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులు, సో ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ, ఆంధ్ర లేదా ఇతర రాష్ట్రాలన్నీ కూడా మరి మాకు నిధులలో అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ఏమి దక్కలేదు అనేటటువంటి కామెంట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల నిధులను రాష్ట్రాలకు ఇస్తుంది? సో 3 రకాల నిధులు ఉంటాయండి. ఒకటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటారు, దాన్ని తెలుగులో రాస్తాను నేను. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఎక్కడైనా కూడా మీరు గ్రాంట్ అనేటటువంటి పదం వింటే, గ్రాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డొనేషన్. ఎవరికైనా గ్రాంట్ వస్తుంది అని అంటే ఆ గ్రాంట్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో రాష్ట్రాలకు ఎట్లాంటి గ్రాంట్స్ ఇస్తుంది అంటే, నార్మల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి రెవెన్యూ డెఫిసిట్కి వెళ్ళిపోయింది. ఆ రెవెన్యూ డెఫిసిట్ని కవరప్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ని కవరప్ చేయడానికి కొన్ని నిధులు ఇవ్వమని చెప్పింది. దాన్నే మనం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటాం. అవి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రానికి కూడా వెనుకబడినటువంటి జిల్లాలను అభివృద్ధి చేయడానికి కొన్ని గ్రాంట్స్, జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి వాటిపైన కొన్ని గ్రాంట్స్ అంటే డొనేషన్స్, స్పెషల్గా ఇచ్చేటటువంటి డబ్బులు, అవి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్లో భాగంగానే ఎప్పుడైనా పార్లమెంట్ సాక్షిగా కానీ లేదా ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను సంప్రదించినప్పుడు కానీ ఏవైనా ప్రామిసెస్ చేస్తే వాటిని కూడా గ్రాంట్స్ రూపంలో ఇస్తుంది. దాని తర్వాత NDRF, నేషనల్ డిజాస్టర్ ఫండ్ రిలీఫ్ ఫండ్ అంటారు. ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలను ఆదుకోవడానికి నేషనల్ NDRF ఉంటుంది, SDRF ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఫండ్స్. దాని తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చేటటువంటి ఫండ్స్, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అని చెప్పేసి అంటాం. ఇవి గత 3 సంవత్సరాల నుండి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత రెండోది ఏంటి అని అంటే స్కీమ్స్. నేను ఇంతకుముందు చెప్పినా కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. ఓకే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. ఇదేమో 100% కేంద్రమే ఇస్తుంది. ఇక్కడ మాత్రం 75 అంటే 75:25 ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లలో 90% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% ఏమో ఆ రాష్ట్రం సమకూర్చుకోవాలి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఎందుకు? 25% మేము పెట్టలేకపోతున్నాం, 10% మేము పెడతాం. సో దట్ కేంద్రం ప్రతిపాదించినటువంటి పథకాన్ని కూడా వీళ్ళు వాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఏవైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ లేదా ప్రత్యేకంగా ఏదైనా పథకాన్ని పెట్టి ఆ పథకం కింద ఇచ్చేటటువంటి ఫండ్స్ కానీ అవన్నిటిని కూడా మనము ఈ స్కీమ్స్ రిలేటెడ్ అదర్ ట్రాన్స్ఫర్స్ కింద తీసుకోవచ్చు. తర్వాత డివల్యూషన్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే, రాజ్యాంగ పరంగా అండర్ 7th షెడ్యూల్ హైయెస్ట్ ట్యాక్స్ అథారిటీస్, ట్యాక్స్ అధికారాలన్నీ కూడా, పన్ను అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి కూడా పంచుకోవాలి. ఇది హక్కు.
చాలాసార్లు కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు కదా, ఇవి మన డబ్బులు మన హక్కు అని చెప్పేసి. ఇది కూడా రాష్ట్రాల యొక్క హక్కు. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే 42% అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక 100 రూపాయలు ట్యాక్స్ రూపంలో వచ్చినాయి అనుకోండి, ఈ 100లో 42%, సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 41% ఏమో ఇతర రాష్ట్రాలతోటి, 1% కొత్తగా ఏర్పడినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వమన్నది. ఈ 42% రాష్ట్రాలకి ఇవ్వాలి. ఈ 42% ఎలా పంచుకోవాలి అనేటటువంటి దానికి కూడా ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా ఇస్తుంది. ఆ ఫార్ములా ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి 2.101% ఆఫ్ ద నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. దాన్నే ట్యాక్స్ డివల్యూషన్ అని చెప్పేసి అంటాం. మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ట్యాక్స్ డివల్యూషన్లో భాగంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనం 13,000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే మనకు 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంది. సో ఈ 3 రకాల ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు మరియు యూనియన్ టెరిటరీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతోటి యూనియన్ టెరిటరీస్లతోటి పంచుకునేటటువంటి ఫండ్స్ ఏంటి, గ్రాంట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో డివాల్యూషన్కి సంబంధించి కాన్స్టాంట్గా పెరుగుతుంది, స్కీమ్స్ రిలేటెడ్ కూడా కాన్స్టాంట్గా పెరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్లో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఈ సంవత్సరం 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతోటి పంచుకునేటటువంటి డబ్బు ఎంత అంటే 16.12 లక్షల కోట్లు. అంటే మొత్తము రెవెన్యూ ఎక్స్పెండిచర్ 30 లక్షల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దాంట్లో 16 లక్షల కోట్లు రాష్ట్రాలకే పోతాయి. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 16.03 lakh crores, అంతకంటే ముందు 13.89 lakh crores, దానికంటే ముందు 13.20 lakh crores. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ మీరు బడ్జెట్ అఫీషియల్ పేజ్లోకి కనుక పోతే ఇది 2016-17 నుండి 2022-23 వరకు కాన్స్టెంట్గా రాష్ట్రాలకు పంచేటటువంటి ట్రాన్స్ఫర్స్ కాన్స్టెంట్గా పెరుగుతున్నాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాష్ట్రాలతోటి పంచుకునేటటువంటి వివిధ రకాలైనటువంటి ఫండ్స్. సో ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్, తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్, అంటే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా రాష్ట్రాలు కూడా నష్టపోయినాయి, వాటికి నష్టపరిహారం కింద కూడా కొంత ఫండ్ ఇస్తుంది. దాన్నే జిఎస్టీ కంపెన్సేషన్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాష్ట్రాలలో మరి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో హైకోర్టును కట్టడానికి, క్యాపిటల్ సిటీని కట్టడానికి, రకరకాల ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడానికి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇవన్నిటిని కలిపి మనము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దాని తర్వాత ఇది అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు. ఈ బాక్స్లను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మొత్తం బాక్స్లలో ఏ బాక్స్ పెద్దగా ఉందండి? ఇదే బాక్స్ పెద్దగా ఉంది. దాదాపుగా 9.40 లక్షల కోట్ల రూపాయలను మనము వడ్డీ చెల్లింపుల కోసం చెల్లిస్తున్నాము. డిఫెన్స్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం, తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది ఇక్కడ ఉంది. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ చూసుకుంటే తగ్గింది, తర్వాత ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో తగ్గింది, తర్వాత స్టేట్స్కి ఇచ్చేటటువంటి డివాల్యూషన్ ఫండ్స్ మాత్రం పెరిగినాయి, పెన్షన్ తగ్గింది, సబ్సిడీలు తగ్గినాయి, రూరల్ డెవలప్మెంట్కి తగ్గింది, హోమ్ అఫైర్స్కి పెరిగింది, అంటే పోలీస్ వ్యవస్థకు పెరిగింది, ఎడ్యుకేషన్కి కొంత పెరిగింది, ఫెర్టిలైజర్ సబ్సిడీ తగ్గింది, దాని తర్వాత హెల్త్ సెక్టార్కి తగ్గింది. సో ఇట్లా చూసుకుంటే పోతే మైనస్ ఉన్నటువంటి అంశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలామంది ఈ బడ్జెట్ మీద పాజిటివ్ కామెంట్స్ని చేయలేకపోయారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫినామినన్. ఓకే, సో మేజర్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో దేని మీద కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఇది కూడా బడ్జెట్లో అఫీషియల్గా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ చూద్దాం, ఇది కాన్స్టెంట్గా పెరుగుతుంది. ఎడ్యుకేషన్ కాన్స్టెంట్గా పెరుగుతుంది, హెల్త్ తగ్గి పెరిగింది, రూరల్ డెవలప్మెంట్ తగ్గి పెరిగింది, సోషల్ వెల్ఫేర్ కాన్స్టెంట్గా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాన్స్టెంట్గా పెరుగుతుంది, అర్బన్ డెవలప్మెంట్ కూడా కాన్స్టెంట్గా పెరుగుతుంది. ఈ నెంబర్లు ఏమి మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వెనుక ఉన్నటువంటి స్కీమ్స్ని మాత్రమే మీరు చదవాలి, ఎడ్యుకేషన్ వెనుక ఉన్నటువంటి స్కీమ్స్ని మాత్రమే మీరు చదవాలి. ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ పరీక్షలో అడగడు.
ఓకే, హెల్త్ సెక్టర్ మీద కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే మాత్రము ఎంత కేటాయించాలి, సోషల్ సెక్టర్ స్పెండింగ్ ఈ దేశంలో ఎట్లా ఉంది అనేటటువంటి అంశంలో మాత్రం మీరు కొన్ని అంశాలను రాయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత సబ్సిడీల గురించి కూడా బడ్జెట్ కొంత ఆసక్తికరమైనటువంటి చర్చను లేపింది. సో సబ్సిడీలకు సంబంధించి ఈ సంవత్సరం లాస్ట్ ఎకనామిక్ సర్వే, అంతకుముందు ఎకనామిక్ సర్వే ఏమన్నది అని అంటే సబ్సిడీలు అందాల్సిన వాళ్ళకు అందటం లేదు, ఇంటెండెడ్ బెనిఫిషరీస్ సబ్సిడీలను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక ప్రభుత్వము అంటే గవర్నమెంట్ నుండి ప్రజలకు ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బు వెళ్ళేటటువంటి క్రమంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసింది. ఒకటి ఇంక్లూజన్ ఎర్రర్స్ అంటే ఎవడైతే ఇంక్లూడ్ కావాలనో వాడు ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో 40 ఏళ్ళ కింద గుడిసెలో జీవించినటువంటి వ్యక్తి గుడిసెలోనే ఉంటాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఈ వ్యక్తికి రాదు. ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, ఉండాల్సినటువంటి వాళ్ళనేమో ఎక్స్క్లూడ్ చేయడము, లేనటువంటి వాళ్ళనేమో ఇంక్లూడ్ చేయడం. సపోజ్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను వాడతారు. దాని తర్వాత లీకేజెస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే మిడిల్ మెన్, గవర్నమెంట్ ప్రజలకు సిటిజన్స్కి డబ్బులు ఇచ్చేటటువంటి క్రమంలో ఈ లీకేజెస్ ఏవైతుంటాయి అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే సగం డబ్బులను తినేస్తారు. దాన్నే లీకేజెస్ అని చెప్పేసి అంటాం. ఈ 3 ప్రాబ్లమ్స్ని తీసివేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఏంటి అని అంటే జామ్ ట్రినిటీ, అంటే జన్ధన్ యోజన ఉండాలి ప్రతి ఒక్కరికి. తద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వస్తుంది, ఆర్థిక సమ్మిళితత్వం వస్తుంది. దాని తర్వాత ప్రతి ఒక్క జన్ధన్ యోజన అకౌంట్ను ఆధార్ తోటి అనుసంధానం చేయాలి. ఆధార్ తోటి అనుసంధానం కనుక చేస్తే ఈ ఇంక్లూజన్ ఎర్రర్స్, ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ పోతాయి. తర్వాత మొబైల్ని కనుక ఈ ఆధార్ తోటి కలిపితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటారు, దీన్నే DBT, ప్రత్యక్ష చెల్లింపులు అంటారు. సో ఈ DBT పథకాన్ని జామ్ ట్రినిటీ ద్వారా తీసుకొచ్చింది. దీంట్లో భాగంగానే ప్రభుత్వము ఈ జామ్ ట్రినిటీని అమలు చేయడం ద్వారా, ప్రత్యక్ష చెల్లింపులను అమలు చేయడం ద్వారా చాలా డబ్బులను మిగిలించడమని చెబుతూనే సబ్సిడీల పైన ఇవ్వాల్సినటువంటి దాంట్లో మాత్రం కోత పెట్టింది. ఇక్కడ చూడండి, పెట్రో ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 6,517 కోట్ల రూపాయలు ఇచ్చేది సబ్సిడీల రూపంలో. ఈ సంవత్సరం ఎంత ఇస్తుందండి? ఇది ఎక్స్పెక్టేషనే, అంచనానే ఇంతుంటే వాస్తవంగా ఇంత మొత్తంలో ఇస్తుందా లేదా అనేది మనకు తెలియదు. తర్వాత ఆహార ఉత్పత్తుల పైన లాస్ట్ ఇయర్ 2.86 lakh crores ఇచ్చేది, ఈ సంవత్సరము దాన్ని 2.06 lakh crores తగ్గించింది. తర్వాత ఎరువుల పైన లాస్ట్ ఇయర్ 1.40 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది, ఈ సంవత్సరం కేవలం 1.05 లక్షల కోట్లను మాత్రమే ఇస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఎరువులు అంటే ప్రధానమైనటువంటి సబ్సిడీలు ఎరువుల పైన, ఆహారం పైన, పెట్రోల్ పైన ఉంటుంది. ఈ 3 అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వము సబ్సిడీని తగ్గించింది. ఇది ఈ బడ్జెట్లో మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. సో దాదాపుగా 2021-22 కంటే 39% తక్కువ కేటాయించింది. సో 39% అంటే రైతులపైన, పేదలపైన, విద్యార్థులపైన, నిరుద్యోగులపైన ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అనేది సుస్పష్టం. ఇది ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్కి సంబంధించి మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి మూవింగ్స్, స్పెండింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫైనాన్షియల్ ఇయర్ 20లో 2.62 lakh crores, 21లో 7.58 lakh crores స్పెండ్ చేసింది. కానీ 22కి వచ్చేవరకల్లా దాన్ని 4.87 lakh crores తగ్గించి 23కి మరింత తగ్గించి 3.55 lakh crores దగ్గర దీన్ని ఫిక్స్ చేసేసింది. అండ్ గత 2013, 2014 నుండి 2022-23 మధ్యలో ఫుడ్ మీద, ఫెర్టిలైజర్స్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ వివరాలు కూడా నేను ఇక్కడ పొందుపరిచాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఎస్టిమేషన్, యువర్ అండర్స్టాండింగ్. ఈ నెంబర్లను కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటోళ్ళకి మాత్రం ఈ నెంబర్లను కొంత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం బడ్జెట్కి సంబంధించి రెవెన్యూలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడినాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వేటిపైన ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత శాతం ఖర్చు చేస్తున్నారు, ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి దాంట్లో పెరిగినాయి ఏంటి, తగ్గినాయి ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము డిస్కస్ చేశాము. నవ్ వీఆర్ లెఫ్ట్ విత్ ద రెవెన్యూ రిసిప్ట్స్.
అంటే రెవెన్యూ ఆదాయాలను మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ ఆదాయాలు చర్చించిన తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మనము చర్చిద్దాం.